lived with me for 15 days. We became very good friends. Mm-hmm. When I told my intention of selling away the land and going for business, he said, "No, you are very clever, you are very hard working, very sensitive. Mm-hmm. Please continue agriculture, but not this chemical agriculture." And I didn't believe it can happen. And all that I know was 50 kilos nitrogen, 30 kilos phosphorus, 30 kilos potash. ఆ రేషియోలో ఆర్గానిక్ ఫార్మ్లో ఎరువులు అయ్యాలంటే 200 కార్ట్లోడ్స్ కావాలి. 200 కార్ట్లోడ్స్ చిక్కేది ఎక్కడ, అప్లై చేసే డబ్బు ఎక్కడ, చేసేవాళ్ళు ఎవరు అనుకొని, దట్ వాజ్ మై బిలీఫ్. యాక్చువల్లీ ద ల్యాండ్ డజంట్ రిక్వైర్ సో మచ్ ఫర్టిలిటీ. వీళ్ళు దే ఆర్ వెరీ ఇన్నోసెంట్, నాట్ ఇన్నోసెంట్, దే ఆర్ క్రూక్స్. They have become, all the agriculture scientists all over the world have become agents of most of them, not all. At least there are some 20% good people also, I'm sorry. But at least 80% of the scientists all over the world are corrupted. So not only they are corrupted, they corrupt the politicians also to bring a policy to go for them. అట్లా అయిపోయింది. అప్పుడు వీళ్ళేమో ఎగ్జాక్ట్ చెప్తాడు, as if everything that we have to provide అంట. యాక్చువల్గా much of the nutrition is regenerated by the soil organisms, earthworm, termite, ants, microorganisms. అవి చేస్తాయి. ఆమెకి దే లీఫ్ డ్రాప్, if it is not burnt out, that will enrich the soil. ఆమెకి సాయిల్ హోల్డింగ్, ఇది వాటర్ హోల్డింగ్ కెపాసిటీ ఇంప్రూవ్ అవుతుంది. సాయిల్ కార్బన్, హ్యూమస్ ఇంప్రూవ్ అవుతే న్యాచురల్గా వీటిలో పాపులేషన్ జాస్తి అవుతుంది. అది రిచ్ అవుతే సాయిల్ విల్ బికమ్ రిచ్ అండ్ ప్రొడక్టివ్. అండ్ ఆఫ్టర్ సమ్ ఇయర్స్, వన్స్ యూ బ్రింగ్ అప్ ద సాయిల్ హ్యూమస్ కంటెంట్ టు 2-3%, you don't need to manure them also. It will automatically increase. They produce, they live on the humus, and they produce more humus, and the soil become richer, and water holding capacity will also increase, and water requirement will come down, and no problem of pests and insects, diseases and insects. అట్లుండదాన్ని వీళ్ళేమో ఉండేదానంతా డిస్ట్రాక్ట్ చేసి టు కట్ ఆఫ్ దట్ చైన్ and make us to purchase everything from industries. It is agricultural technology. It is not a science, it is an exploitative science, cheating science. అట్లా అమ్మటికి అర్థం చేసుకునే కొన్ని రోజులు అయింది. ద ఫస్ట్ ఇయర్ వాజ్ నాట్ వెరీ సక్సెస్ఫుల్. I thought I should sell away my land, but he held me by lending me some money. But that American scientist, $1,000 ఆ రోజుల్లో ₹8 ఉండింది, 75. సో మీరు అప్పుడు ఎక్కడ పుట్టపర్తిలో ప్రాక్టీస్ చేస్తా ఉన్నారా, లేకపోతే ఇక్కడే? వర్తూరు ఓకే, వర్తూరు దగ్గర నా ఫారం ఉండే, కొంచెం నేను ఇప్పుడు కొంచెం ఉంది అక్కడ. అప్పుడు పుట్టపర్తికి ఆశ్రమం కాదు ఇది, ఐఎమ్ టాకింగ్ అబౌట్ వైట్ఫీల్డ్ ఆశ్రమం. ఓకే ఓకే ఓకే. వర్తూరు కోడి అంటుంది అక్కడ, దగ్గర సౌత్లో అక్కడ. ఆమెకి సెకండ్ ఇయర్ hesitatingly, ఏమప్పా ఏం దగ్గర తగలుకుంటున్నాయి పోయి అనేసి hesitatingly I did, but luckily I was very successful. ఒకసారి వాన్లో బాగా వచ్చింది. ఆ డబ్బుకి నేనే మిస్యూజ్ చేయాలి. ఆ డబ్బుని అంతా పౌడర్ మెన్యూర్ వేసి, గ్రీన్ మెన్యూర్ రేస్ చేసి, అది బాగా అయింది సాయిల్ ఫర్టిలిటీ. అందుకే మేబీ గాడ్స్ గ్రేస్ దట్ ఇయర్ వాజ్ వెరీ గుడ్ రెయిన్. ఆ మాదిరి రెయిన్ ఈసారి వచ్చింది మాకు. ఆఫ్టర్ ఎంత 20 years 35 years పైన వచ్చింది అట్లా రెయిన్ ఈసారి. మకాలు అన్నాడు అంత వర్షాలు. ఆ ఇయర్ వచ్చిన తిరిగా మళ్ళీ రాలేదు. అండ్ టైమ్లీ వచ్చిన స్కేర్స్ ఎక్సెస్ అవును. ఈసారి మాత్రం జస్ట్ ఎగ్జాక్ట్లీ వాట్ యూ వాంటెడ్, అట్లా రెయిన్ వచ్చింది ఆసారి కూడా. మీరు ఇక్కడ వాటర్ లేకుండానే మేనేజ్ చేస్తాం. రెయిన్ ఫెడ్ అప్పుడు చేస్తాం ట్రీ ల్యాండ్ కల్టివేషన్, రాగి, అలసందులు, నువ్వులు, అలసంద అట్లాది. I was very successful second year. Then I got belief. అప్పటికే కూడా నాకు నాలెడ్జ్ ఏమీ తెలియదు. ఏమో ఎవరి దగ్గర మాట్లాడుకునేది, ఆయనకి ఫోన్ చేసి ఇది ఏదో మ్యాగజైన్ రెఫర్ చేసేది. పాపం బుక్కులు కూడా వాడే పంపినాడు, మ్యాగజైన్లు కూడా వాడే పంపినాడు, ఎన్సైక్లోపీడియా అంటే ఒక జర్నల్, ఆర్గానిక్ ఫార్మింగ్ అంట, రుడెల్ ఫౌండేషన్ అంటే సమ్ బుక్స్ రిలేటెడ్ టు ఫార్మింగ్, ఆర్గానిక్ ఫార్మింగ్. పాపం చాలా కష్టపడినాడు నాకు.
యాక్చువల్లీ ఈజ్ మై గాడ్ ఫాదర్, లైక్ మోర్ దాన్ ఉన్నారా ఆయన ఇప్పుడు? చనిపోయిన. హీ వాజ్ టీచింగ్ ఫిజిక్స్ ఇన్ పుట్టపర్తి ఫర్ సమ్ 10 years. ఓకే ఓకే బట్ వి లాస్ట్ హిమ్. ఓకే. ఆ డబ్బు కూడా ఇచ్చేస్తున్నాను విత్ ఇంట్రెస్ట్. వద్దు వద్దు అన్నాడు. నో సార్, ఐ హ్యావ్ ఇట్ బికాస్ ఆఫ్ యూ ఐ బికేమ్ ఏ హ్యూమన్ అంటే. ఇప్పుడు ఆ బుక్ చదివే తోడు అనిపిస్తున్నది ది ఫైనల్ ఎంపైర్ అంట, హౌ పీపుల్ ఆర్ కరప్టెడ్ అంటే వచ్చింది. 4 lakhs years హిస్టరీ ఉంది దాంట్లో, వరల్డ్ హిస్టరీ, హౌ పీపుల్ గాట్ పొల్యూటెడ్ అంటే. ఆ బుక్ చదివే తప్పుడు ఐ ఫీల్ సో ప్రౌడ్. అప్ప హౌ లక్కీ ఐ యామ్ టు బికమ్ ఏ పర్సన్ లైక్ దిస్. అట్లా అయింది. అప్పుడు ఆ తర్వాత బై 80 I became little 84 I became a little comfortable. I saved some money because input cost లేదు. Then I drilled a borewell. కొంచెం మేకలలో తీసుకొని అక్కడ వెజిటబుల్స్ సేవ్ చేస్తున్నాను. ఆమెటికి ఐఎమ్ ఏ గ్రేట్ లవర్ ఆఫ్ ట్రీస్. నాకు తెలుస్తుంది ట్రీస్ ఉంటే హ్యూమస్ చేసేది ఈజీ. సో ఐ వెంట్ ఫర్ హార్ట్గా ఇది ఫ్రూట్ ట్రీస్ కల్టివేషన్. కొంచెంగా వెజిటబుల్స్, జాస్తి ఫ్రూట్, బికాస్ ద ట్రీస్ కెన్ ఇంప్రూవ్ ద సాయిల్ వెరీ క్విక్లీ వితౌట్ ఎనీ ఎక్స్పెన్స్. అట్లా చేసుకొని దెన్ బై 90 ఆల్మోస్ట్ 7-8 years I became very famous all over the world. అప్పుడు ఇంకా 2010 వరకు 2005 వరకు I had 90% of time to work in my land. వస్తూ ఐ బికేమ్ వెరీ బిజీ. అట్లా అయింది. ఆమెకి దిస్ ఈజ్ ఏ ట్రైనింగ్ సెంటర్. అది నాకు చాలా ఆగులుగా ఉండింది. ఇప్పుడు వస్తారు 4 గంటలు 3 గంటలు మాట్లాడి